చేవెళ్లలో గ్రంథాలయ భవనానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య భూమి పూజ చేశారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి యాదయ్య ప్రారంభించారు. చదవాలనే తపన ఆసక్తి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని యాదయ్య మధుసూదన్ రెడ్డి అన్నారు. విద్యకు ధనిక పేద భేదం లేదన్నారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. విద్యార్థులు యువతకు ఉపయోగపడేలా 1,80,00,000 రూపాయలతో గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేసినట్లు చెప్పారు. బీసీ మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. గ్రంథాలయ భవనాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గం చేవెళ్ల మండలంలో 1.8 కోట్లతో నిర్మాణం తలపెట్టిన కార్యక్రమం భూమి పూజ కూడా ఆ కార్యక్రమం కూడా జరుపుకొని ఈరోజు 80 లక్షలతో నిర్మించిన ఈ భవనం. అదేవిధంగా ఈ మధ్యకాలం చేవెళ్ల కాన్స్టిట్యూన్సీలో చేవెళ్లలో 2 కోట్లతోటి లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. షాబాద్ భవన్లో బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. డిజిటల్ లైబ్రరీ ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి షాబాద్లో కూడా మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో చైర్మన్ గారు